వెల్కమ్ టు జీవీ న్యూస్. కొమ్మెర మల్లన్న జాతరలో అమానుషం. కుటుంబంపై దాడి చేసి 2 నెలల చిన్నారిని కాలుతో తన్ని ప్రాణాన్ని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాహకులు. బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రకుల వ్యక్తులని కంప్లైంట్ తీసుకొని పోలీసులు తక్కువ జాతి వారిని బీసీ కుటుంబంలోని తక్కువ జాతి వారని బీసీ కుటుంబాన్ని గుడిలోకి అనుమతించని నిర్వాహకులు ప్రశ్నించగా కుటుంబంపై దాడి చేసిన సర్పంచ్ నిర్వాహకులు. దాడిలో 2 నెలల చిన్నారి మృతి. నాగర్ కర్నూలు మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకల చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసిన నిర్వాహకులు తొకారం రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్హిరెడ్డి, ఉపేందర్ రెడ్డి మరికొందరు. దేవుడి దర్శనం చేసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకల చంద్రకళను, ఆమె కొడుకు గణేష్ ను, కోడల్ని, కూతుర్ని బూతులు తిడుతూ దారుణంగా కొట్టిన అగ్రకుల నిర్వాహకులు. 2 నెలల చిన్నారి మోహన్ చూసైనా తమను వదిలేయమని వేడుకోగా చిన్నారిని కాలుతో తన్నిన దుర్మార్గులు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి. నిర్వాహకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే తిరిగి బాధితుల్ని బెదిరించిన నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ పోలీసులు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రకుల వ్యక్తులని పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితుల ఆవేదన.